హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఉగాదికి మా ఇంటికి వెళ్ళాము. సో ఇంకా అక్కడ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వేంపాడు దగ్గర విలేజ్ అనమాట, త్రిపురారం మండలం. సో ఇంక ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే కళ్ళు చాలా స్పెషల్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడి నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అసలు ఎంత బాగుంటుంది అంటే కళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే కళ్ళు తాగుతానండి, ఓపెన్గా చెప్తున్నాను. సో ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తామో అవన్నీ ఉంటాయి, చూస్తూ ఉండండి. అందరికీ ఉగాది వ్లాగ్ అయితే అయిపోయిందండి. చాలా సిగ్నల్స్లో ఉన్నాయి ఇక్కడ. సో ఆది వ్లాగ్ షార్ట్స్ చాలా ఉన్నాయి పోస్ట్ చేసేవి, కొంచెం టైం పట్టిద్ది. ప్రస్తుతానికి వీడియో అయితే అన్నీ షూట్ చేసుకొని పెట్టుకుంటున్నాను, తర్వాత పంపిస్తుంటాను. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళు ఇల్లండి. చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రస్తుతానికైతే దోశ వేసుకొని తినేసినాము. ఇక్కడ దోశ అయితే తినేసినాము. దోశ తర్వాత ఇంకా నైట్ చికెన్ కర్రీ చేసేసింది మా కోసం. సో దాని తర్వాత కళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అక్కడ పెట్టాము. ఒక బాటిల్ అయితే అయిపోయింది. ఎట్లుంది కళ్ళు టేస్ట్? ఇక్కడ బాగుందా? అరదే కళ్ళు బాగుందా? బాగుందా? సూపరా? నీది బాగుందా? బాలే? నచ్చలేదు నీకు? ఎందుకురా? ఎందుకు నచ్చలే? ఇంకో అరదే కళ్ళు తాగు చూపి. వావ్, అరుదే చూడు, బాగుందా తల్లి? తీయగుందా? తీయగుందా? వావ్ అరద్ద. సో ఇక్కడ ఇలా అయితే కళ్ళ సెక్షన్ అయిపోయింది. ఆ తర్వాత జోమకాయలు కూడా వదిన వాళ్ళ తోటలో కాస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి న్యాచురల్ చేపలు, చెరువులో పడ్డ చేపలు. ఎన్ని కేజీస్ తెచ్చినా ఉన్నాయా? 6 కేజీలా? చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. 6 కేజీ చేపస్ అయితే మొత్తం క్లీన్ చేసారు. నేను తీయతే అన్నయ్య తీస్తున్నా. మా వదిన చూడండి, నా డ్రెస్ బాగాలేదు నన్ను తీయమాక అంటుంది. మా అన్నయ్య ఇంకా డైరెక్ట్ ట్యాప్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాడు క్లీన్ చేయడం కోసం. ప్రస్తుతానికి అయితే ఇలా క్లీనింగ్ సెక్షన్ నడుస్తుంది. దీని తర్వాత వంట చేసుకోవాలి. ఇక్కడికి వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ ఉంటుందండి. విలేజ్ వైబ్ ఉంటుంది, మొత్తం చాలా బాగుంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట ఇంట్లో, సిటీ లెక్క. ఇవి వచ్చేసి ఫ్రై అనమాట. ఉండని రాదే, చేపలు ఫ్రై చేసినా కదా. ఇక్కడ వంట అయితే అవుతుంది. మా అన్నయ్య వండే తక్కువ, క్వశ్చన్ వేసేది ఎక్కువ. ఎందుకన్నా అట్లా? నువ్వు వంటరాదు మరి ఆడ వదిన బదులు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇక్కడ మా వదిన అయితే చేపల కూర రెడీ చేస్తుంది. పులుసు మగ్గిన తర్వాత కారం వేసేసి ముక్కలన్నీ వేస్తా. వాళ్ళ గిన్నె బాగుంది వదిన. ఎన్ని కేజీలు ఉడుకుతుంది అలా రైస్? బిర్యానీ రైస్ 3 కేజీలు ఉడుకుతుందా? అంటే 2 కేజీలు చికెన్, 2 కేజీల బిర్యానీ ఉడుకుతుందా? సో మా ఇంట్లో ఇట్లాంటి గిన్నెలు లేవు ఫ్రెండ్స్, తీసుకోవాలి. మా వదిన వాళ్ళ ఇంట్లో అన్ని గిన్నెలు భలేగా ఉంటుంది, మంచిగా నీట్గా ఉంచుతుంది ఇల్లు. సో ఇలా ప్రస్తుతానికి అయితే వంట అవుతుంది. చేపలు రెడీ అవుతున్నాయి, వెయిట్ చేస్తున్నాం అనమాట మేమందరం. ఆ మొక్క చేస్తుంటే యశ్వంత్ ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఏంటిది అది? చెప్పు. అదేంటి చెప్పు నాన్న, చెప్పు ఏంటిది అది? ఏమంటారు దాన్ని? గెజ్జేరా? అదేంటిదో చెప్పురా, ఏంటిదో చెప్పు. అదేంటి చెప్పు. వాటర్, నిమ్మకాయ వాటర్. మనం ఇట్లా ప్రెస్ చేస్తాం చూడు హైదరాబాద్లో, మన ఇంట్లో ఇట్లా ఉంది చూడు. ఇదేమో చెక్కదనమాట, హుడెంది. ఇట్లా నిమ్మకాయ ఇందులో పెట్టి చూడండి. మా వదిన వాళ్ళ ఇంట్లో పాతకాలం అప్పుడు, మీ చిన్నప్పుడు ఇట్లా నిమ్మకాయలు ఇలా పెట్టి ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి. బాగుంది కదా ఇష్యూ. సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఫిష్ కర్రీ అవుతుంది. దాంట్లోకి ఏం రైస్ అంటున్నావు వదిన? బిర్యానీ రైసా? సారీ, బగారా రైసా, వైట్ రైసా? ఎందుకట్లా? బియ్యం కొంచెం ఏమంటారు వాళ్ళ పొలం బియ్యం చేయబట్టి కొంచెం నూకు ఎక్కువ వచ్చిందంట. సో అందుకని చెప్పేసి ఇంకా బగారా రైస్ లేదండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే బిర్యానీ రైస్ అవుతుంది. సో ఇక ఇక్కడ మా బామ్మది ముచ్చట్లు నడుస్తున్నాయి. ఇంకా హైదరాబాద్ నుంచి మా హస్బెండ్కి సడన్గా ఫోన్ వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోవాలని తినేసి ఇంకా ఫాస్ట్గా హైదరాబాద్ అయితే వచ్చేసినాం. సో ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.